అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కొంత అయోమయంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. రాహుల్ గాంధీ 2 చోట్ల నుంచి కూడా విజయంగా ముందుకు సాగారు. వాయినాడ్ నుంచి అలాగే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి. ఇప్పుడు ఆయన ఈ 2 స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని అట్టేపెట్టుకుని 2వ స్థానాన్ని వదిలివేయాలి. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1950 దీని ప్రకారం ఏ వ్యక్తి అయినా కూడా 2-3 స్థానాలలో పోటీ చేయవచ్చు. కానీ పోటీ చేసి ఫలితాలు వెలువడిన తర్వాత 14 రోజుల లోపల ఏదో ఒక్క స్థానాన్ని మాత్రమే అట్టేపెట్టుకోవాలి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ రోజున మనం జూన్ 16న మాట్లాడుకుంటున్నాం. అంటే రేపు ఎల్లుండిటి లోపల రాహుల్ గాంధీ వాయినాడ్ని ఉంచుకుంటారా, రాయ్బరేలీని ఉంచుకుంటారా అన్నది ఇతమిద్దంగా తేల్చి చెప్పాలి. ఈ విషయం నిర్ణయం తీసుకోవడం ఆయనకి కాంగ్రెస్ పార్టీకి కూడా అంత సులభం కాదు. ఎందుకు అనంటే వాయినాడు 2019లో కూడా గెలిచారు, 2024లో గెలిచారు. వాయినాడు ప్రజలు రాహుల్ గాంధీకి చక్కగా ఆతిథ్యం ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన ప్రాతినిధ్యం చేస్తూ ఉన్నారు. 2019లో అమేథీలో పోటీ చేసినప్పుడు స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోవడం జరిగింది. కాబట్టి గత 2 సార్లుగా తన మీద అభిమానం చూపించి తనని లోక్సభకి పంపించినటువంటి వాయినాడ్ని అట్టేపెట్టుకోవాలా, లేదు అంటే తరతరాలుగా తమ వంశము ఏదైతే గాంధీ వంశము అని అంటారో వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాయ్బరేలీని అట్టేపెట్టుకోవాలా. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. వాయినాడుని గనక వదిలేస్తే ఈసారి మళ్ళీ అక్కడ కాంగ్రెస్సే పోటీ చేయడానికి అవకాశం ఉంటుందా, లేదు అంటే యూడిఎఫ్లో భాగస్వామ్యమైనటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగు తమ అభ్యర్థిని అక్కడ పోటీ చేయిస్తాము అని అడిగేటువంటి అవకాశం ఉందా? ఆ రకంగా అయితే కాంగ్రెస్కి దేశం మొత్తం మీద వచ్చినటువంటి 99 స్థానాల్లో మళ్ళీ ఒక స్థానం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇండీ బ్లాక్కి అదే రకమైనటువంటి సంఖ్య ఉన్నప్పటికీ కాంగ్రెస్కి ఒక స్థానం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. రెండవ విషయం, తను కాకుండా వేరే ఎవరైనా కాంగ్రెస్ అభ్యర్థిని వాయినాడులో నిలబెట్టినట్లయితే వాయినాడు ప్రజలు అదే రకంగా ఆదరిస్తారా, మళ్ళీ ఈ వాయినాడు సీటుని గెలిచేటువంటి అవకాశం ఉంటుందా? అంతేకాకుండా ప్రతిపక్షాలైనటువంటి సిపిఐ కానీ సిపిఎం కానీ, లేదు అంటే ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ వాయినాడు గనక రాహుల్ గాంధీ వదిలేస్తే వాయినాడు ప్రజల మీద అతనికి అభిమానం లేదు అని, అమేథీలో ఓడిపోతాడు కాబట్టే వాయినాడుకి వచ్చి పోటీ చేశాడు అని ప్రచారం చేసి ఈసారి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు శతదా సహస్రదా ప్రయత్నం చేయకుండా ఉంటారా? ఇది ఒక ప్రశ్న. రెండవది రాయ్బరేలీలో గనక అతను ఆ స్థానాన్ని వదిలేస్తే రాయ్బరేలీలో ఇప్పుడు ఎవరిని నిలబెట్టాలి? తన చెల్లెలైనటువంటి ప్రియాంక వాద్రాని నిలబెడతారా? ప్రియాంక వాద్రాని నిలబెడితే రాహుల్ గాంధీ గెలిచినట్టుగానే ప్రియాంక వాద్రా గెలుస్తుందా? ప్రియాంక వాద్రా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఎన్నికల్లోనూ నిలబడలేదు. ఎన్నికలలో ఆవిడ గెలుస్తుందా గెలవదా, ఆవిడకున్నటువంటి ప్రజాకర్షణ ఎలాంటిది అనేటువంటి విషయం మీద ఎవరికీ కూడా ఏ రకమైనటువంటి అంచనాలు లేవు. కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా కొన్నాళ్లు పనిచేసినటువంటి ప్రియాంక వాద్రా ఉత్తరప్రదేశ్లో కొంత భాగానికి ప్రచార సారథ్యం వహించారు. 2014లో 2019లో అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా. అటువంటప్పుడు
ఆవిడ సంపాదించినటువంటి ఓట్ల శాతం మనకందరికీ కూడా తెలుసు. ఆ రకంగా 2014లోను 2019లోనూ ప్రియాంక వాద్రా ఉత్తరప్రదేశ్లో ఏమాత్రము పెద్దగా ప్రభావం చూపలేనటువంటి నేతగా ప్రసిద్ధి చెందారు. మరి ఈసారి 2024లో రాయ్బరేలీలో రాహుల్ గాంధీ ఆ స్థానాన్ని వదిలేస్తే వచ్చేటువంటి ఉప ఎన్నికలలో ప్రియాంక వాద్రా పోటీ చేసి రాయ్బరేలీ స్థానాన్ని నిలుపుకోగలుగుతారా? ఇప్పుడే గట్టిగా దెబ్బతిన్నటువంటి భారతీయ జనతా పార్టీ, అలాగే దానితో పాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు, ఎన్డీఏ భాగస్వామ్యులు ఈసారి రాయ్బరేలీలో కాంగ్రెస్ యొక్క అభ్యర్థిని, అది ప్రియాంక వాద్రా అయినా ఇంకెవరైనా కూడా వాళ్ళని గెలవనివ్వకుండా చేయడానికి ఏ మాత్రము అవకాశాన్ని వదులుకోరు అనేది సుస్పష్టం. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అలాగే దాని మిత్రపక్షాల యొక్క ఏవైతే ఫలితాలు వచ్చాయో, అంటే అనుకున్న దానికి చాలా తక్కువగా ప్రజల ఆదరణని వారు పొందారో, ఆ సమస్యలు ఏమిటి, ఆ సమస్యలకి పరిష్కారాలు ఏమిటి అనేది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆలోచించుకొని ఆ సమస్యలకి పరిష్కారాన్ని వెదుక్కుని వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లందరినీ కూడా మళ్ళీ తమ వైపు తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటారా? అటువంటప్పుడు రాయ్బరేలీలో చాలా గట్టి క్యాండిడేట్ని మాత్రమే నిలబెట్టాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి వస్తుంది. మరి కాంగ్రెస్ ప్రియాంక వాద్రాని నిలబెడతారా? ఈ అన్ని రకాలుగా ఆలోచించుకుని రాహుల్ గాంధీ ఏ స్థానాన్ని వదులుకోవాలి అనేది నిర్ణయించుకోవాలి. ఇక రెండవ విషయం, 2014లోను 2019లోను కాంగ్రెస్కి వచ్చినటువంటి మొత్తం లోక్సభ స్థానాలు 44 మరియు 52. దేశం మొత్తం మీద పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు 543. ఇందులో 10% గనక మనం తీసుకుంటే 54 స్థానాలు. 54 స్థానాలు ఏదో ఒక ప్రతిపక్ష పార్టీకి ఉన్నప్పుడే ఆ పార్టీ నేతకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి స్థానాన్ని ఇవ్వగలుగుతారు. 1969 డిసెంబర్ నుంచి మాత్రమే ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే దానికి ఒక గుర్తింపు వచ్చింది. వారికి ప్రత్యేకమైనటువంటి శాలరీలు, జీతభత్యాలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. కాంగ్రెస్ తరఫు నుంచి 1999 నుంచి 2004 వరకు సోనియా గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు. కానీ 2014లోను 2019లోను కాంగ్రెస్కి లీడర్ ఆఫ్ అపోజిషన్ అడిగేటువంటి అవకాశమే లేనటువంటి తక్కువ స్థానాలు వచ్చాయి, 44, 52. కాబట్టి లోక్సభలో కాంగ్రెస్కి వారి యొక్క నాయకులు ఉన్నారు. మొన్నటిదాకా అధీర్ రంజన్ చౌదరి లోక్సభలో కాంగ్రెస్కి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. అలాగే రాజ్యసభలో కూడా వారికి వారి యొక్క నాయకులు ఉన్నారు. రెండింటినీ కలిపి పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా సోనియా గాంధీయే కంటిన్యూ అవుతారు. ఎందుకు అనంటే సోనియా గాంధీ ఇప్పటికే రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలు కాబట్టి ఆవిడకి గౌరవ సూచకంగానే సరే రెండింటినీ కలిపి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఆవిడ్ని కొనసాగిస్తారు. కానీ లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ని రాహుల్ గాంధీ స్వీకరిస్తారా? ఎందుకు అనంటే ఇప్పటిదాకా కూడా రాహుల్ గాంధీ ఆయన యొక్క రాజకీయ గమనాన్ని గనక మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే గమనిస్తే బాధ్యత తీసుకోకుండా అధికారం తీసుకోవడానికే రాహుల్ గాంధీ ఎప్పుడు మొగ్గు చూపినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మనకి బాగా గుర్తు 2013లో ఆర్డినెన్స్ని పత్రికా విలేకరుల సమావేశంలో చింపివేసినటువంటి ఘనత రాహుల్ గాంధీది. ఆ సమయానికి రాహుల్ గాంధీ ఒక్క
పార్లమెంటు మెంబర్ తప్పితే లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు, అలాగే పార్టీకి ప్రెసిడెంట్ కూడా కాదు. ఆ రకంగా 2004 నుంచి ఇప్పటి వరకు ఈ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రాహుల్ గాంధీని మనం గమనిస్తే బాధ్యతలు తీసుకోకుండా అధికారాన్ని తన దగ్గర పెట్టుకునేటువంటి అవకాశం కోసమే అతను ఆలోచిస్తూ ఉంటాడు అన్నది మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అంతేకాదు, ఒక లోక్సభ మెంబరుగా, ఒక పార్లమెంటేరియన్గా ఈయన పార్లమెంటుకి వెళ్ళినటువంటి రోజులు, అంటే అటెండెన్స్ పర్సంటేజీ, అలాగే ఈయన డిబేట్లో పాల్గొన్నటువంటి సంఖ్య, అలాగే ప్రైవేట్ మెంబర్ బిల్స్ని పెట్టినటువంటి సంఖ్య, వీటిల్ని గనక మనం ఆలోచిస్తే నేషనల్ యావరేజ్ కన్నా కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ గణాంకాలన్నీ కూడా. అంతేకాదు, వాయనాడు నుంచి అతను 2019 నుంచి 2024 వరకు లోక్సభ మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆ స్టేట్ నుంచి వచ్చినటువంటి మిగిలిన లోక్సభ మెంబర్లతో పోల్చి చూసినప్పుడు కూడా ఇతని యొక్క పార్లమెంటుకి వెళ్ళినన్ని రోజులు అటెండెన్సు, అలాగే డిబేట్లో పాల్గొన్నటువంటి డిబేట్సు, అలాగే క్వశ్చన్స్ అడిగినటువంటి మెంబర్స్ క్వశ్చన్స్, వీటన్నిటిలోనూ కూడా ఆయన వెనకబడే ఉన్నారు. అంతేకాదు, ఈ 20 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఏ ఒక్క స్పీచి కూడా పెద్దగా ప్రజాదరణ పొందిన దాఖలాలు మనకు కనపడవు. ఏ స్పీచి కూడా పెద్దగా వైరల్ అవ్వలేదు. అంటే పార్లమెంటులో రాహుల్ గాంధీ ఒక బ్రహ్మాండమైనటువంటి స్పీచ్ ఇచ్చారు, ఈయన ఉపన్యాసం మూలంగా అధికార పక్షం నివ్వెరబోయింది, అలాగే మిగిలిన ప్రతిపక్షాలంతా కూడా ఈయన్ని బాగా మెచ్చుకున్నారు అనుకునేటువంటి ఒక్క ఉపన్యాసం కూడా మనకి కనపడదు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ బాధ్యతని రాహుల్ గాంధీ తీసుకుంటారా? తీసుకుంటే బాధ్యతగా ప్రతి లోక్సభ సమావేశానికి వెళ్ళాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇష్టంగా ప్రతి డిబేట్లోనూ పాల్గొనాల్సి ఉంటుంది. అంతేకాకుండా బోల్డ్ అన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. ఈ డిబేట్లలో పాల్గొనేటప్పుడు మళ్ళీ వేరే విధంగా ఏదైనా మాట్లాడితే అతనికి అపకీర్తి తప్పితే కీర్తి వచ్చేటువంటి అవకాశం కనపడదు. కాబట్టి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి బాధ్యతని, పదవిని తీసుకునేటువంటి ధైర్యం రాహుల్ గాంధీ చేస్తారా? అతను గనక లీడర్ ఆఫ్ అపోజిషన్ తీసుకోకపోతే ఈ రోజున ఆ స్థానం ఎవరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది? ఇక్కడ కూడా శశి థరూర్కి ఇస్తారా? లేదు అంటే పేరెన్నిక కనేటువంటి ఎవరైనా కాంగ్రెస్ నాయకులకి ఇస్తారా అని అంటే అక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరైతే కాంగ్రెస్లో గాంధీ కుటుంబానికి వఫాదారుగా ఉంటారో, నమ్మిన బంటుగా ఉంటారో అటువంటి వారికే ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒకవేళ రాహుల్ గాంధీ తీసుకోకపోతే వెళ్ళేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి. అంతేకాకుండా పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి.